ఏం చెప్తాం ఆయన పాపం, ఆయన బాధలు ఆయనే మాట్లాడితే ఒక రాసి కాగితం రాసి పంపించింది ఇదే చదువు అని, అది చదివినాక మాట్లాడితే ఆయనకి ఏం తెలుస్తలేదు, ఇక లేదు వాకౌట్ అన్నాడు. మనం వాకౌట్ల కోసం సమావేశం విలువలే కదా, మాట్లాడుకోనికే వచ్చినాం, సూచన తీసుకోనికే పిలిచినాం. అదే మీ తెలివితక్కువతనాన్ని చూసి ఎవడు ప్రజాప్రతినిధిగా అతన్ని గౌరవించాలని చెప్పినంత విన్నాం. నేను కొన్ని విషయాలు ప్రస్తావించడం మొదలు పెట్టాను, అసలు నాకు బయటపడదు అనగానే ఇక నేను లేచి వెళ్ళిపోతున్నా సార్, నేను ఉన్న ఉద్యోగం కుడతాను లేచి వెళ్ళిపోయాను. అప్పుడు ఏం చేస్తాం, ఇది పరిస్థితి. అందుకే మీడియా మిత్రులారా, మీరు కూడా అబద్ధాలు చెప్పేటోళ్ళకి అంత ప్రచారం కల్పించకండి. మీరు కూడా పరోక్షంగా ఇట్లాంటి అబద్ధాలను ప్రోత్సహించినట్టుగా మారుతున్న పరిస్థితి. దయచేసి ఈ రోజు ఉన్న పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. మాకు ఏమి దాపరికం లేదు ఇందులో. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మా ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా కలుస్తాం, ఎవరితోనైనా కొట్లాడతాం. ఇందులో ఎలాంటి శశపిషలు లేవు. సామభేద దాన దండోపాయాల మొదటి అంకంలో ఉన్నాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసి ఫిర్యాదు చేసినాం, జలశక్తి మినిస్టర్ గారిని కలిసి ఫిర్యాదు చేసినాం, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ కు లెటర్ రాసినాం, ఫినాన్స్ మినిస్టర్ కు లెటర్ రాసినాం. రేపు అవసరమైతే ప్రధానమంత్రిని కలుస్తాం, అందరినీ కలుస్తాం. ఈ అందరినీ కలిసిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకపోతే న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి. ముందే డైరెక్ట్ న్యాయస్థానానికి పోతే న్యాయస్థానం అంటే సంబంధిత సంస్థలకు మీరు ఫిర్యాదు చేసిందంటే, చేయలేదంటే ఏమంటారు, ఇది ఏమంటారు ఫండమెంటల్స్. రాజకీయ పార్టీలను సంప్రదించి ఈ రోజు అందుకే చంద్రబాబు నాయుడు గారికి నేను సూచన చేస్తున్నా, మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి శ్రీపాద ఎల్లంపల్లి కంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సి గుండెకాయే నీకు వెళ్తే మొత్తం బాడేంత 6 అడుగులు ఉన్నాం. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకున్నాం. 8 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్ గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీలకు వాడుకోవడానికి సంపూర్ణమైన అనుమతులు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాజెక్టులు కట్టుకున్నాక ఇంకా నీళ్లు కిందికి పోతే అవి పడతాం. పైన మా సమ్మక్క సారక్క అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరం అడ్డం పెడతారు. గోదావరి దేశం మీద మేము కట్టుకునే ప్రతి మీ కాళేశ్వరం అయినా అదే ఇలా మీ కాళేశ్వరం అయినా అది 2 ఏళ్ళకెళ్ళి గుర్తుకు రాలే. మీ కాళేశ్వరం 2 ఏళ్ళకెళ్ళి దాన్ని పడా పెట్టి ఎవరి మీదనో రాజకీయ కక్ష కోసము తెలంగాణను ఎండబెట్టి రైతులను సంపగొట్టి పంటలను ఎండబెట్టి తగలబెట్టుకునేటట్టు చేసి ఆగం చేసినప్పుడు మీ కాళేశ్వరం గుర్తుకు రాలే. ఇవాళ మా కాళేశ్వరం అంటా ఉన్నావు. ఇవాళ గుర్తుకొచ్చినా తెలంగాణ కాళేశ్వరం నీకు చెప్పినా కదా నేను. కాళేశ్వరుడితో పెట్టుకుంటున్నారు వీళ్ళు, శంకరుడితో పెట్టుకుంటున్నారు వీళ్ళు. భస్మం అయిపోతారు 2 పార్టీలు, జాతీయ పార్టీలు తెలంగాణలో అని చెప్పేసి. వస్తుంది బుద్ధి మెల్లగా వస్తుంది చూడండి. ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్న. మిగులు జలాలు ఎట్లున్నాయి, కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరద వస్తున్నాయి. ఏందయా ద్రోహం, మేడిగడ్డ ఊలిపోయింది, సుందీలు అక్కడికి రాలే. ఇక అన్నారం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అవే చక్కగా ఉంటే ఆ నీళ్లు మేము ఎత్తిపోసుకుని ఉంటే నీకు వస్తుండేనో రాకుంటుండేనో లెక్క తెలుస్తుండే. ఇవాళ వాళ్ళ ధనదాహం వల్ల, వాళ్ళ దోపిడీ వల్ల మేడిగడ్డ కుప్ప కూలింది. ఏమైతుందా, ఒకటి పిల్లలు కుంగిపోతే ఏమైతుంది ప్రాజెక్ట్ అంటుంది కదా అంటారు. హరీష్ రావు గారు, నీ గుండెకాయ ఊడవిస్తే నీకు వెళ్తే మొత్తం బాడేంత 6 అడుగులు ఉన్నావు, గుండెకి తీసి పక్కకు పెట్టి నువ్వు ఉంటావో లేదో చూద్దాం. ప్రాణహిత చేవెళ్ళ గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఏం చెప్పినావు సార్, చాండ్రలోకి వచ్చేది మీకు తెలివి. మేడిగడ్డ అనేది గుండెకాయ అనేది గుండెకాయ అని చెప్పినావు. ప్రాణహిత చేవెళ్ళ మీద మేడిగడ్డ ఏదైతే ఉందో గోదావరి నది మీద ఇది గుండెకాయ అని చెప్పినావు. మరి గుండెకాయ తీసేసి 2 ఏళ్ళకెళ్ళి మీరు గుండెకాయ లేకుండా ఎట్లా ఉంచిరండి మరి దాన్ని? ఇలా అవతలలో మేము విమర్శ చేస్తారో సరే చేసుకోని, రాజకీయ విమర్శను మేము కానీ గుండెకాయను తీసేస్తే మనిషి బతకడానికి తెలిసినాక కూడా ఆ గుండెకాయకు రిపేర్ చేయకుండా, శస్త్రచికిత్స చేయకుండా, దానికి ట్రీట్మెంట్ ఇవ్వకుండా నువ్వు ఎందుకు 2 సంవత్సరాలు వెయిట్ చేసినావు అంటే ఎంత పాపాత్ములు మీరు అర్థమవుతుంది. ఇక్కడ నీ మాటలతోనే అర్థమవుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అన్నావు. ఈ మేడిగడ్డ నడిస్తేనే మా నీళ్లు మేము ఎత్తిపోసుకుంటే మీకు కిందికి వస్తాయో రావో మిగులు జలాలు అప్పుడు తెలుస్తుంది అంటావు. అలాంటప్పుడు ఈ గుండెకాయని మరి చిన్నగా ఏదో గుండెకాయకి ఏదో చిన్న పొక్క పడ్డది, ఆ పొక్కను ఉడుపుకోవాలి కదా, ఏదో సర్జరీ చేసుకోవాలి కదా,
ఏదో స్టంట్లో బింట్లో లేకపోతే ఏ ఓటు వేసుకోవాలి కదా. మరి వేయకుండా 2 ఏళ్ళకి వెళ్ళి ఎందుకు ఆపుతా ఉన్నావు? దేనికోసం ఆపుతా ఉన్నావు రేవంత్ రెడ్డి? ఇవాళ గుర్తుకొచ్చినా నీకు మేడిగడ్డ గుండెకాయ అనేది. మేడిగడ్డ గుండెకాయ దాని మొత్తానికి అది వేసి అన్నారం నిండబెట్టి సుందిల నిండబెట్టి ఇసుక దందా వేసి 100,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని డెవ్వున డేపియాల ఇవాళ అది మేడిగడ్డ గుండెకాయ అని చెప్పేసి మాట్లాడుతున్నావు అంటే ఎంత సోయొచ్చింది చూడు నీకు. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. నువ్వు ఈ గుండెకాయకి ఓ దగ్గర చిన్నగా 2 పియర్స్ కుంగినాయి. ఆ గుండెకాయకి ఆ పియర్స్ కుంగిన దగ్గర ఆ వట్లనే పెట్టి కూడా నువ్వు 1 TMC వాటర్ని కన్నెపల్లి పంపుల నుంచి ఎత్తి పోసుకొని నడిపించుకునేటువంటి ఫెసిలిటీ ఉన్నది. కానీ నీకు ముందు ఆ గుండెకాయకి రిపేర్ చేయాలనే సోయి లేదు. దీని మొత్తానికే ఎండబెట్టాలి, దీన్ని మొత్తం కూలగొట్టాలి. ఈ కింద మొత్తం వచ్చిన ప్రాణహిత నీళ్ళు మొత్తం అసలు గోదావరిలో నీళ్ళు ఎక్కడైనా నీళ్లు లేవు, ఓన్లీ ప్రాణహితలోనే ఉన్నాయి. ఈ ప్రాణహిత నీళ్ళన్నీ కిందికి వదిలిపెట్టాలి. అలా బనకచర్లలు అలా పోలవరంలు అన్ని నిండాలి, మనది ఎండాలి అనేటువంటి ప్రయత్నం మీది. ఇవాళ మీరు సోయికొచ్చి తెలంగాణ సమాజం అంతా నీళ్ళ సోయికొచ్చి తెలుసుకుంటుంటే అరే ఎక్కడో అయితటుందిరా కథ ఏమో అయితటుందని చెప్పేసి ఏ కాళేశ్వరం మీద రాజకీయం మొదలుపెట్టినా ఆ కాళేశ్వరాన్ని ఇప్పుడు కనుక రిపేర్ చేయకపోతే, ఆ మేడిగడ్డను రిపేర్ చేయకపోతే మన బతుకు బస్టాండ్ అయిపోతుంది. మహబూబ్నగర్ పాలమూరు బస్టాండ్లో మళ్ళీ రంగుల పెయింట్లు వేసుకోవాలని చెప్పేసి నువ్వు వెంటనే దాని మీద ఇలా యూటర్న్ తీసుకొని మాట్లాడుతాను. సంతోషం, ఇప్పటికైనా తెలంగాణ సోయి వచ్చింది, నీళ్ళ సోయి వచ్చింది. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింద నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడ నుంచి మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిలలో పోయాలి, సుందిలలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి. అది మీ తెలివి ఇట్లా ఉంటుంది అన్నమాట. వాళ్ళ చెప్తేనేమో అంటారు కానీ మీకు ఎక్కడి నుంచి ఎక్కడ ఎత్తిపోయాలో కూడా తెలియదు. ఇది గోదావరి నది, మళ్ళీ కూడా చెప్తున్నా, ఇది ప్రాణహిత నది, ఈడ మేడిగడ్డ ఉంది, ఈడ అన్నారం ఉంది, ఈడ సుందిల్లో ఉంది, ఈడ ఎల్లంపల్లి ఉన్నది. ఈ ఎల్లంపల్లి నుంచి ఇక్కడికి వచ్చేదే మిడ్ మానేరు, ఇక్కడ నుంచి కిందికి పోయేదే లోయర్ మానేరు. ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోస్తారు, ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోస్తారు, ఇక్కడ నుంచి ఎత్తి ఎల్లంపల్లి వస్తారు, ఎల్లంపల్లి నుంచి ఎత్తేసి నందిమేడారం, నందిమేడారం నుంచి మిడ్ మానేరు, మిడ్ మానేరు నుంచి కిందికి లోయర్ మానేరులు పోతాయి. ఈయన మన సార్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోయాలి, ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావాలంటాడు. కొత్త కాలువ కట్టినావా సార్ ఇక్కడ నుంచి ఇక్కడికి? నువ్వు సుందిల నుంచి డైరెక్ట్ మిడ్ మానేరు పోతుందంట. ఈ తెలివిది నీకు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయో కూడా తెలియదు. సుందిల నుంచి ఎల్లంపల్లికి పోయినాకనే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు పోతాయి. ఆ విషయాన్ని తెలియకుండా మళ్ళీ ఏంటంట ఈడికి వచ్చి మళ్ళీ ఈ నుంచి ఇక్కడికి పోతాయంట, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి పోతాయంట. ఇంకా దీని తర్వాత SRSP కూడా చెప్తారు చూడు, అక్కడ నుంచి SRSP, అక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. ఏమేమి సార్ ఏమి మాట్లాడబడుతుంది సార్ మీరు? SRSP ఎల్లంపల్లి కదా, SRSP గీడ ఉంటుంది, ఇక్కడ నుంచి SRSPకి పోతాయంట. SRSPకి అట్లా పోవు సార్, అట్లా పోవు. SRSPకి ఏం చేసిరంటే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు వచ్చే క్రమంలో ఇక్కడ వరద కెనాలు, ఇదేమో వరద కెనాల్ ఏమో ఇళ్ళకు వస్తుంది, కాకతీయ కెనాల్ ఏమో ఇళ్ళకు పోయి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతుంది. అయితే ఈ వరద కెనాల్ ద్వారా, ఈ వరద కాలువ ద్వారా, ఈ కాకతీయ కెనాల్ ద్వారా ఇక్కడ నుంచి ఒక పంపు పెట్టి పునర్జీవం తీసుకుపోవచ్చు అనేది అదే SRSP పునర్జీవం స్కీము. ఒకవేళ SRSP కనుక ఎండిపోతే, పూర్తి స్థాయిలో నీళ్ళు లేకపోతే ఈ కాకతీయ కెనాల్ ద్వారా ఎత్తుకపోయి ఇళ్ళ పోయొచ్చు అనేది పునర్జీవం. అది ఎప్పుడు ఇక్కడ నీళ్లు లేనప్పుడు, ఎల్లంపల్లికి దీనికి సంబంధం లేదు, ఇక్కడ నుంచి ఎత్తుకపోసుకోవడానికి. ఇవేవి కూడా సగం సగం తెలుసుకొని ఈ రకంగా మాట్లాడి మొత్తం మన బుర్ర కూడా ఖరాబ్ చేస్తా ఉన్నాడు చివరికి. అసలు కానీ పిసలు అయిపోయింది అని అంటే వద్దులే, ఇంకా అయిపోయింది. గిట్లనే మొత్తం తన అజ్ఞానాన్ని అంతా బయట వేసుకున్నాడు.